వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు తులారాశి వారి గురించి తెలుసుకుందాం. జూన్ 20-21 తేదీల్లో ఈ రాశి వారికి మీ దశ తిరిగే అవకాశాలు వస్తాయి. ముఖ్యంగా శుభవార్త అనేది ఈ వ్యక్తి ద్వారా రాబోతుంది. కాబట్టి ఈ రాశి వారికి గ్రహాలు ఏ విధంగా అనుకూలంగా ఉంటున్నాయి, దశమ స్థానంలో మీ రాజ్యాధిపతి అయిన శుక్రుడు పరిపాలించడం వలన వీరికి ఏ విధమైన శుభవార్తలు రాబోతున్నాయి, అదేవిధంగా పూర్తి గోచార ఫలితాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. తులా రాశి రాశి చక్రంలో 7వ రాశి, చిత్తా నక్షత్రంలోని 3-4 పాదములు, స్వాతి నక్షత్రంలోని 1-2-3-4 పాదములు, విశాఖ నక్షత్రంలోని 1-2-3 పాదములలో జన్మించిన వ్యక్తులు తులారాశిగా పరిగణించబడతారు. ఈ సమ్మక్క సారక్క జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ లక్ష్మీ నరసింహరాజు గారు ముఖము చూసి లేదా చేయి చూసి ఫోన్ ద్వారా జాతకం చెప్పడం మా ప్రత్యేకత. స్త్రీ పురుష వశీకరణ చేయబడును. వ్యాపారం, ఉద్యోగం, చదువు, పిల్లలలో జ్ఞాపక శక్తి తగ్గుట, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు రావడం, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, ప్రమోషన్, విదేశీ ప్రయాణాలు, లక్ష్మీ శాంతి, మనశ్శాంతి, కోర్టు వివాదాలు, అలాగే కళ్యాణ దోషం, భయం, చేతబడి నివారణ, నరదృష్టి, నాగదోషం, చెడు దోషాలకు యంత్రాలు ఇవ్వబడును. 100% పరిష్కార మార్గం దొరుకుతుంది. కాబట్టి మీరు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 9989446572. ఖచ్చితంగా మీకు పరిష్కారం దొరుకుతుంది. ప్రధానంగా చూసినట్లయితే మీ రాజ్యాధిపతి అయిన శుక్రుడు, అలాగే ధనస్థానంలో బుధుడు ఉండడం వలన గురుడు మీకు అనుకూలంగా ఉండడంతో ఈ 3 గ్రహాలు వీరికి విపరీతమైన రాజయోగం అనేది పట్టబోతుంది. కాబట్టి ఈ రాశి వారికి ఒక వ్యక్తి వల్ల, ఈ గ్రహాల వల్ల మీకు చాలా అదృష్టం అనేది వస్తుంది. ఆదాయం అనేది పెరుగుతుంది. విపరీతమైన ధనలాభం కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీ జీవితంలో ఒక మార్పు అనేది చాలా పెద్దగా వస్తుంది. ఆ మార్పు వలన మీరు పడ్డ కష్టాలన్నీ మర్చిపోయి సంతోషంగా ఉండే సమయం అనేది మొదలవుతుంది. అలాగే ఈ రాశి వారికి గతంలో ఎన్నో కష్టాలు, కన్నీళ్లు చూశారు. ఇక నుండి వీరి జీవితంలో చాలా మార్పు వస్తుంది. ఆ మార్పు వల్ల వీరు వీలైనంత వరకు చాలా సంతోషంగా ఉంటారు. నలుగురితో సంతోషంగా ఉంటూ నలుగురిని సంతోష పెట్టడానికి ప్రయత్నిస్తారు. వీరికి దైవభక్తి మరింత పెరుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. అందరితో చాలా ప్రేమగా ఉంటారు. స్నేహం అనేది మరింత పెంచుకుంటారు. కానీ ఎంతవరకు హద్దుల్లో ఉండాలో, ఎంతవరకు వారితో సమయం కేటాయించాలి అనేది కాస్త తెలుసుకొని ఉంటారు. కాబట్టి సమయాన్ని వృధా చేసుకోకుండా ఉంటారు. గ్రహాలు చాలా బ్రహ్మాండంగా యోగిస్తున్నాయి. 9వ స్థానంలో సూర్యుడు పరిపాలించడం వలన వీరికి విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉంటుంది. చదువుల కోసం మీరు దూరంగా వెళ్ళాలనుకునేవారు, విదేశీ ప్రయాణాలు చేయాలనుకునేవారు, విద్యార్థులు పై చదువుల కోసం కాస్త కష్టపడతారు. కానీ ఆ కష్టానికి ప్రతిఫలం ఖచ్చితంగా వస్తుంది. ఈ రాశి వారికి 70% ఖచ్చితంగా లాభాలు తెచ్చిపెడుతుంది. అంతా అనుకూలంగా ఉంటుంది. వీరి చుట్టూ సానుకూల సమయం అనేది ఏర్పడుతుంది. గ్రహాలు అనుకూలంగా మారడంతో ముఖ్యమైన గ్రహాలు వీరి చుట్టూ అనుకూలంగా మారుతున్నాయి. కాబట్టి వీరికి చాలా సంతోషం, ఆదాయం అనేది పెరుగుతుంది. అలాగే ఇక 30% వీరికి కాస్త ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి. అవి ఏమిటో మనము ఇప్పుడు తెలుసుకుందాం. 7వ స్థానంలో ఉన్న కుజుడు 8వ స్థానంలోకి వెళ్ళడం వలన కాస్త అనారోగ్య సమస్యలు అనేవి వస్తాయి. ఆకస్మిక ధన నష్టం లేదా ఆకస్మిక ఖర్చులు అనేవి పెరుగుతాయి. ధన నష్టం అనేది కాస్త తగ్గుతుంది, కానీ ఖర్చులు అనేవి ఎక్కువగా పెరుగుతాయి. అవి అవసరానికి మించి మీరు చేసే ప్రతి పనిలో ఆదాయం కన్నా మించి ఖర్చులు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు సంపాదించిన ప్రతి విషయంలో ఖర్చు పెట్టేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఆలోచించండి. అనవసర ఖర్చులు కాస్త తగ్గించినట్లయితే, అనారోగ్య సమస్యలు ఏవైనా వచ్చినట్లయితే వాటి ఖర్చు ఖచ్చితంగా అవుతుంది. ఎందుకంటే మీకు అనారోగ్య సమస్య అనేది చిన్నవిగా వస్తాయి. ముఖ్యంగా తలనొప్పి, గొంతు నొప్పి,
మోకాళ్ళ నొప్పులు అనేవి ఖచ్చితంగా వస్తాయి. ఈ 2 రోజుల్లో వాటితో కాస్త ఇబ్బంది పడవచ్చు. ఇక కుటుంబ విషయానికి వచ్చినట్లయితే అష్టమ స్థానంలో కుజుడు ఉండడం వలన భార్యాభర్తల మధ్య కాస్త ఇబ్బందులు అనేవి వస్తాయి. కొన్ని గొడవలు రావడంతో మీరు మెల్లిమెల్లిగా వారిపై మరింత కోపం తెచ్చుకునే అవకాశాలు కనిపిస్తాయి. మీరు ఎంత ప్రశాంతంగా ఉండాలనుకున్నా అష్టమ స్థానంలో కుజుడు ఉండడం వలన మీకు మరింత కోపం అనేది తెచ్చిపెడతాడు. కాబట్టి మీరు కాస్త వారితో మాట్లాడేటప్పుడు లేదా వారికి కాస్త దూరంగా ఉండడం ఈ 2 రోజులు మీకు చాలా మంచిది. మీరు వీలైనంత వరకే మాట్లాడండి. అనవసరంగా ఎక్కువ మాట్లాడినా కూడా గొడవలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. కలహాలు రావడం అనేవి జరుగుతాయి. కాబట్టి ఎవరితో ఏ విధంగా ఉండాలి, కుటుంబంలో ఎంత సమయం గడపాలి, అలాగే ఎంత మౌనం పాటించాలి అని కాస్త ఆలోచించండి. మీరు ఎంత మౌనం పాటిస్తే మీకు అంత శుభప్రదంగా ఉంటుంది. గొడవలు అనేవి చాలా తగ్గుతాయి. ఆరోగ్యపరంగా విషయంలో చాలా జాగ్రత్త పాటించాలి. ఇక మీ చుట్టూ కొంతమంది శత్రువులు కూడా ఉన్నారు. మీరు గతంలో ఎవరికైనా అప్పు ఇచ్చినా లేదా అప్పు తీసుకున్నా, వారికి మళ్ళీ తిరిగి ఇవ్వాలనుకున్నా లేదా వారి నుండి డబ్బు తిరిగి తీసుకోవాలనుకున్నా వారితో కాస్త జాగ్రత్తగా మాట్లాడండి. ఎందుకంటే శత్రుత్వం మరింత పెరుగుతుంది. అలాగే లాభస్థానంలో చంద్రుడు ఉండడం వలన 21వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 12 గంటల తర్వాత మీరు ఏదైనా శుభకార్యం లేదా శుభవార్త వింటారు. ముఖ్యంగా ఈ సమయంలో ఈ రాశి వారికి ఏదైనా కొత్తగా ప్రారంభించాలన్నా, ఆదాయంలో ఏదైనా మార్పు తెచ్చుకోవాలన్నా, ఉద్యోగంలో మార్పు కావాలన్నా లేదా కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నించాలన్నా ఈ రోజు నుండి ముఖ్యంగా 12 గంటల తర్వాత మీరు ప్రయత్నించినట్లయితే ఖచ్చితంగా విజయం సాధిస్తారు. మీరు ఆ సమయంలో చాలా ప్రశాంతంగా ఉంటారు. చంద్రుడి వలన మీకు ఆదాయం పెరిగే అవకాశాలు కాస్త ఎక్కువగానే కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ సమయంలో మీరు ఏ విషయంలోనైనా ప్రయత్నించినట్లయితే అది సక్సెస్ అవుతుంది. 21వ తేదీ 20వ తేదీల్లో విపరీతమైన ఖర్చులు రావచ్చు. కానీ మధ్యాహ్నం 12 గంటల తర్వాత వీరికి సమయం అనేది అనుకూలంగా మారుతుంది. కాబట్టి ఏది చేసినా 12 గంటల తర్వాత మీరు ప్రయత్నించండి. విజయం సాధించడానికి చాలా దగ్గరలో ఉంటారు. ఏదైనా ప్రయాణాలు చేయాలని ఆలోచన విధానం పెరుగుతుంది. ఖరీదైన వస్తువులు కొనుగోలని చేయాలని అనుకుంటారు. కానీ ఈ సమయంలో ఖరీదైన వస్తువులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎంత తక్కువ మీరు కొనుగోలు చేస్తే మీకు అంత మంచిది. అలాగే ఒక వ్యక్తి వల్ల మీకు ఎలాంటి శుభవార్త అనేది వస్తుంది, ఎలాంటి అదృష్టం వస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అనుకోకుండా పాత పరిచయం ఉన్న వ్యక్తి మీకు ఫోన్ కాల్ ద్వారా కానీ మెసేజ్ ద్వారా కానీ మళ్ళీ మీ దగ్గరికి రావడం కానీ మిమ్మల్ని మీట్ అవ్వడం కానీ జరుగుతుంది. నేరుగా డబ్బు సహాయం చేయకపోయినా ఒక అవకాశం అనేది వారి ద్వారా వస్తుంది. అలాగే మీలో ఒక ధైర్యం అనేది నిండుతుంది. కాబట్టి మీరు ఏది చేసినా సక్సెస్ అవ్వడానికి వారు కాస్త సహకరిస్తారు. కాబట్టి వారి వల్ల మీకు అదృష్టం అనేది వస్తుంది. ప్రేమ, ఉద్యోగం, వ్యాపారంలో ఏ విషయాలైనా మీకు చాలా అనుకూలంగా మారుతుంది. గ్రహాలు మీకు అనుకూలంగా మారడంతో ఏ విషయంలోనైనా మీకు సహకరించే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఒక వ్యక్తి వల్ల మీకు లాభాలు కూడా కలిగే అవకాశాలు ఉన్నాయి. కొన్ని విషయాలలో ఖర్చులు అనేవి పెరుగుతాయి. కాస్త ఆలోచించి ఖర్చు పెట్టినట్లయితే మీకు అంత శుభంగానే ఉంటుంది. అలాగే అనవసర ఖర్చులు అనేది కాస్త తగ్గించుకోండి. భారీ వస్తువుల జోలికి అస్సలు వెళ్ళకండి.